అతను ప్రస్తుతం ఒంటరిగానే ఫామ్ హౌస్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగో తన కాళ్ళకున్న గాయంతో తను ఎక్కడికి వెళ్ళలేదు కదా, కాబట్టి క్యాసీ కూడా ఇవాన్ చెప్పినట్టు నయమైనంత వరకు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. తాను ఈ ప్లేస్ నుంచి మిలిటరీ బేస్ చాలా దూరం అని అడిగితే ఇవాన్ ఒకంత పర్వాలేదు, ఎందుకు అడుగుతున్నావని అడుగుతాడు. సో క్యాసీ అతనికి తన తమ్ముడు శామ్ ని మిలిటరీ వాళ్ళు తీసుకువెళ్లారని అతన్ని సేవ్ చేయాలనుకుంటుందని చెప్తుంది. సరే నువ్వెందుకు నాకు హెల్ప్ చేసావని క్యాసీ అడిగితే మేబీ మనుషులకి హెల్ప్ చేస్తే నేను ఇంకా మనిషిని అన్న ఫీల్ వస్తుంది. నా ఫ్యామిలీని ఎలాగో కాపాడుకోలేకపోయా, కనీసం మిగతా వాళ్ళకైనా నా వల్ల అయినంత సహాయం చేయాలనిపించింది అంతే అని అంటాడు. అట్ ద సేమ్ టైం బేస్ లో ఆ రోజు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక అందరూ మాట్లాడుకోవడం ఆడుకోవడం అని రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈ టీం కి బెన్నీ లీడర్. అప్పుడు ఆ రీసెర్చర్ లేడీ అక్కడికి వచ్చి ఈ అమ్మాయి పేరు రింజర్, ఇకపై మీ స్క్వాడ్ లోనే ఉండబోతుంది, చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రింజర్ మేకప్ చూస్తేనే మీకు తెలియట్లేదు, చాలా స్ట్రాంగ్ అయిన కూల్ గర్ల్. నా పేరు రింజర్, ఎక్స్ట్రాలు చేస్తే తొక్కి తోలు తీస్తానని అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి స్టైల్ గా తన బెడ్ కి వెళ్ళిపోతుంది. ఈ టీంలో పెద్దవాళ్ళంటే బెన్